ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. బుచ్చంపేట దళిత కాలనీలో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో భిక్షాటన. సమస్య పరిష్కరించకపోతే మండల కార్యాలయం ముట్టడికి హెచ్చరిక. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట పంచాయతీ పరిధిలోని దళిత కాలనీలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కుల వ్యవస్థ వ్యతిరేక పోరాట కమిటీ కేవీపీఎస్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామస్తులు ఖాళీ బిందెలతో భిక్షాటన నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. బుచ్చంపేట దళిత కాలనీలో సుమారు 58 కుటుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలో ఉన్న 2 బోర్లలో వచ్చే నీరు కలుషితంగా ఉండడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇతరుల ఇళ్ల నుంచి మంచినీరు తెచ్చుకుని 2 రోజుల పాటు నిల్వ చేసుకుని ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్, అమృతధార వంటి పథకాల ప్రయోజనాలు తమ కాలనీకి అందకపోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు. తాగునీటి కోసం వ్యవసాయ కూలి పనులు కూడా మానుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరమని తెలిపారు. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా దళిత కాలనీలో ఇప్పటికీ తాగునీటి సమస్య పరిష్కారం కాకపోవడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లోగా తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించకపోతే మండల కార్యాలయం ఎదుట భారీ ఎత్తున ఆందోళన చేపడతామని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఈ చిరంజీవి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె గోవిందరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బి అప్పలనర్స, దూడి సత్యవతి, డోకల సత్యవతి, అనకాపల్లి రాజులమ్మ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు వండిని అడుక్కునే పరిస్థితి వచ్చింది కాబట్టి అధికార యంత్రాంగం స్పందించి ఈ కాలనీకి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే మండల పరిషత్ కార్యాలయం వద్ద బిందులు పట్టుకొని కార్యాలయాన్ని దిగ్బంధిస్తాం. తక్షణమే మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. బుచ్చంపేట అనకాపల్లి అక్కమనండి. ఎవరన్నా కుర్రా తీసుకుంటే కుళాయి కాడికి వెళ్తున్నామండి. మంచి లేవు, అసలు తాగడానికి కూడా చాలా ఇబ్బందిలో ఉన్నామండి. చాలా బాధపడుతున్నామండి. ఎవరైనా ఇచ్చినా 3 రోజులు 4 రోజులు దాచుకుంటున్నామండి. రాజలక్ష్మి అంటే మాది బుచ్చంపేట గ్రామం. మంచినీళ్ళు సౌకర్యం లేదని కోరుకుంటూ ఇస్తారని కోరుకుంటున్నాం. మాకు ఎస్సీ కాలనీ నీళ్ళకి బాగా ప్రాబ్లంగా ఉంది. పక్క వాళ్ళ ఇంటికి నీళ్ళు తెచ్చుకుంటున్నామండి. మాకు నీళ్ళ సౌకర్యం అసలు లేదండి. బుచ్చంపేట అనకాపల్లి అక్కమనండి. ఎవరన్నా కుర్రా తీసుకుంటే కుళాయి కాడికి వెళ్తున్నామండి. మంచి లేవు, అసలు తాగడానికి కూడా చాలా ఇబ్బందిలో ఉన్నామండి. చాలా బాధపడుతున్నామండి. ఎవరైనా ఇచ్చినా 3 రోజులు 4 రోజులు దాచుకుంటున్నామండి. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అనకాపల్లి జిల్లా. ఈరోజు రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎస్సీ కాలనీకి సంబంధించి సుమారు 60 కుటుంబాలు జీవనం అనేది సాగిస్తూ ఉన్నారు. ఇలా కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒక బోర్ ఉంది. ఆ బోర్లో కూడా మంచినీరు తోడితే రెడ్డగా వచ్చేస్తూ ఉంది. అందులో నలకలు వస్తూ ఉన్నాయి, నీరు ఎర్రగా వస్తూ ఉంది. ఆ నీళ్ళు మరగబెట్టుకుని తాగినా సరే ముడుకుల లెప్పులు, కోనలెప్పులు వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ మహిళలు ఆవేదన అనేది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే బుచ్చంపేట ఎస్సీ కాలనీకి వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం వెంటనే కల్పించాలని చెప్పేసి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.